వైసీపీ చీఫ్ జగన్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ మీటింగ్ కు రీజనల్ కోఆర్డినేటర్లు, పీఏసీ మెంబర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు, పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర కార్యదర్శులు హాజరు కానున్నారు. సమకాలీన రాజకీయ అంశాలు, ప్రజా సమస్యలు తదితర అంశాలపై నేతలతో జగన్ చర్చించనున్నారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు లైవ్ లో. హరీష్, బిందు మరి కాసేపట్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ అధ్యక్షతన కీలకమైనటువంటి సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశంలో ప్రజెంట్ ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, ఇంకోవైపు మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి ఇష్యూ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ వచ్చింది. అందులో భాగంగానే అసెంబ్లీలో అదేవిధంగా మండలితో పాటుగా బయట కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులందరూ కూడా తమ నిరసన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. శాసన మండలిలో పూర్తి స్థాయి మెజారిటీ వైసీపీకి ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ రాబోయేటువంటి రోజుల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలతో పాటు రాబోయేటువంటి రాజకీయ పరిస్థితులు, రాజకీయ పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా జగన్ ఈ రోజు కీలకమైనటువంటి నాయకత్వానికి దిశానిర్దేశం చేయబోతున్నారు. అటు శాసన మండలిలో కూడా పెద్ద ఎత్తున ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించినటువంటి అంశాలతో పాటుగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి అంశంపైన ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటానికి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా ఇంటా బయట కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కేడర్ పిలుపునిచ్చినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అందులో భాగంగానే అటు కూటమి ప్రభుత్వం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేటీకరణకు సంబంధించి చేసినటువంటి కామెంట్స్ పైన స్వయంగా ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీ సాక్షిగా నేను పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఫేక్ పార్టీ, ఫేక్ ప్రచారం అంటూ చంద్రబాబు కూడా జగన్ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా పెద్ద ఎత్తున ఎదురుదాడి చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక ఈ రోజు జరిగేటువంటి కీలకమైనటువంటి సమావేశంలో రాబోయేటువంటి రోజుల్లో పార్టీకి సంబంధించినంత వరకు అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, అదేవిధంగా మండలి సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరిని ఎండగట్టడం, అదేవిధంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ వంటి అంశాలు, ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసే దిశగా జగన్ దిశానిర్దేశం చేయబోతున్నారు. అదేవిధంగా అసెంబ్లీకి రాకపోతే కనుక అసెంబ్లీకి పూర్తిగా శాసనసభ్యులందరూ కూడా దూరంగా ఉన్నటువంటి నేపథ్యంలో 11 మంది శాసనసభ్యులు దూరంగా ఉంటున్నటువంటి నేపథ్యంలో చట్టపరంగా అసెంబ్లీ చట్టానికి అనుసరించి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఇప్పటికే స్పీకర్, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ కూడా స్వయంగా ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో దీనిపైన కార్యాచరణ ఎలా ఉంటుంది అన్నది కూడా ప్రజెంట్ ఆసక్తికరంగా మారింది. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యేలకు ఎలాంటి సమాచారం జగన్ అందిస్తారు, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం, క్యాడర్ కి జగన్ ఏం చెబుతారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 15 నెలలు గడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ రాబోయేటువంటి రోజుల్లో అనుసరించాల్సినటువంటి రాజకీయ ఎత్తుగడ ఒక ఎత్తు అయితే, అటు మండలి సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మండలిలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలకు సంబంధించి, ప్రైవేటీకరణ దిశగా వెళ్తున్నటువంటి సంస్థలకు సంబంధించి ప్రభుత్వం పెద్ద ఎత్తున స్థలాలను సేకరించి వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి స్థలాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో దీనిపైన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించిన జగన్ రాజకీయ స్టాండ్ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఈ రోజు జగన్ క్యాడర్ కి స్పష్టం చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. హేమబిందు. రైట్, థ్యాంక్ యూ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. గుంటూరు జిల్లాలో కలరా